కొంచెం బయటికి వెళ్ళి చూడండి. నేనా? మీకే చెప్తున్నాను, కాస్త బయటికి వెళ్ళి చూడండి సార్. వెళ్ళి చూడవయ్యా. సరే సార్. టీ కొట్లో టీ వేసేవాడు కొత్తవాడే కదా. అవును, కొత్త వ్యక్తే. అలాగే కొంచెం మీ రైట్లో చూడండి, అక్కడ ఒకడు కొబ్బరి బెండ పట్టుకుని కొడుతున్నాడు దాన్ని. కొడుతున్నాడు. లెఫ్ట్ లో చూడండి, బైక్ రిపేర్ చేస్తున్నట్టు ఒకడు స్టేషన్ వైపు చూస్తూ ఉన్నాడా. ఇంకొకడు పానీపూరి అమ్ముకుంటూ అలా స్టేషన్ వైపే చూస్తున్నాడా. చాలు, లోపలికి రండి సార్. సార్, విజయ్ గారు చెప్పేది నిజమే సార్. అందరూ ఉన్నారు సార్. సార్, వాళ్ళందరూ నన్ను చంపడానికి ఎదురు చూస్తున్నారు సార్. మీరందరూ నన్ను బయటికి వదిలేస్తే వాళ్ళు నన్ను అటాక్ చేయడానికి వస్తారు సార్. మీరందరూ వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు సార్. అలా పట్టుకుంటే నా భార్య ఎక్కడుందో నాకు తెలిసిపోతుంది సార్. సార్, నా భార్యని నేను కాపాడుకోవాలి. నా కూతురు నాలాగా అనాథ కాకూడదు సార్. మీరు నన్ను వదిలితే నా కూతుర్ని నా సీత దగ్గర ఇచ్చి నేను వెళ్ళిపోతాను సార్ సంతోషంగా. సార్, నా కూతుర్ని నేను కాపాడాలి సార్. సార్ ప్లీజ్ సార్. సార్, నా కూతుర్ని అలా అనాథ కాకూడదు సార్. దయచేసి నన్ను బయటికి వదలండి సార్. ప్లీజ్ సార్. సార్, నా కూతుర్ని అలాగ అనాథగా కాకూడదు సార్. ప్లీజ్ సార్. ఓ, ప్రెస్సా? అవును సార్. మనల్ని డైవర్ట్ చేసి వాడు తప్పించుకున్నాడు. సార్, అక్యూజ్ నంద ఎస్కేప్ అయ్యాడు సార్. సార్, వీడు పోయాడా? అవును సార్. తప్పించుకుపోయాడా? వెళ్ళిపోయాడు సార్. పోతే పోనివ్వండి. నువ్వు నాకే పక్షి రోజంతా ఎక్కడ తిరిగినా తిరిగి గూటికి చేరుకోవాల్సిందే. గౌడా సార్, ఇలారా. అంతవరకు మంచి మసాలా టీ తాగి సార్. బాగా రిలాక్స్ అవుదాం. సరే సార్. ఆ విజయ్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులందరూ వాడి వెంటబడ్డారు. అప్పుడు నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నువ్వు బాగా తెలివైన వాడిరా. అసలు ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర ఎలా పనిచేశావు?
సార్ వాడు తప్పించుకోలేదు. నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి నిన్ను పావులా వాడుకున్నాడు. ఎవడ్రా నువ్వు? చావడానికి ముందు అడ్రస్ ఐడి ప్రూఫ్ అడుగుతావేంట్రా బ్లడీ ఫూల్? నేను తిరుపతిని రా, కామన్ మ్యాన్. రేయ్! నన్నే చంపాలనుకుంటున్నావా? పక్కా. నీ చుట్టూ 20 మంది ఉన్నారు, మధ్యలో నువ్వున్నావు. చూద్దాం. ఎంతమంది రౌండప్ చేశారని ముఖ్యం కాదు, ఎవరిని రౌండప్ చేశారన్నదే ముఖ్యం. నేను ఫిక్స్ అయ్యాను, మీరు ఫిక్స్ అవ్వండి. నో మిడిల్ డ్రాప్స్. ఇప్పటి వరకు నేను చనిపోయిన విషయం నలుగురికి తెలియాలని ఫైట్ చేశాను, కానీ ఇప్పుడు నన్ను చంపిన నలుగురిని చంపడానికి ఫైట్ చేస్తున్నాను రా. నన్ను చంపి కథని మీరే మొదలు పెట్టారు, ఇప్పుడు మీ అందరి కథని నేను ముగిస్తాను. ప్లీజ్ అలా చేయకు, నా భర్తని చెప్పకు. నీ కూతుర్ని, నీ సొంత కూతుర్ని నేను చూసుకుంటాను. నీ భార్యకి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నువ్వంతా ఒక ఆడదానివా? ఆ రోజు ఆశ్రమంలో నా కూతురు గురించి నువ్వు అడిగితే నువ్వు మాట్లాడింది ఇంకా నా మనసులో గుచ్చుకుంటుంది. వద్దు, నన్ను చెప్పకు, నన్ను క్షమించు. No. This is not fair. నేను నీకు ముందే నో మిడిల్ డ్రాప్స్ అని చెప్పేశాను కదా, చెప్పానా లేదా? ఏయ్ ఆగు. తిరుపతి వాణ్ణి చంపద్దు, వాణ్ణి కొట్టద్దు. ఇలా చూడు, నీ పగ తీరాలంటే వాణ్ణి అంత ఈజీగా చంపకూడదు. వాడు చేసిన తప్పుకి వాడు జీవితాంతం శిక్ష అనుభవించేలాగా నేను చేస్తాను. తిరుపతి, నేను చెప్పేది విను. చూడు, నీ కూతుర్ని నీ వైఫ్ దగ్గరికి నేను చేరుస్తాను. వాళ్ళని చూడడం కోసమే ఇతను వదిలే. అమ్మా స్వీటీ స్వీటీ అమ్మా, మీరెక్కడికి వెళ్ళారమ్మా? స్వీటీ, నేను నిన్ను మిస్ చేసుకుంటానని చాలా భయపడ్డానమ్మా.
సార్ నేను తిరిగి బ్రతకాలి సార్. నా కుటుంబం కోసం నేను మళ్ళీ ప్రాణాలతో ఉండాలి సార్. వీళ్ళందరూ డబ్బు కోసం నన్ను చంపేశారు సార్. సార్ నా భార్య కోసమైనా దయచేసి నన్ను నువ్వు మళ్ళీ జీవించడానికి అవకాశం లేదు లేదు తిరుపతి, అది జరగదు. నా కూతురు కోసం బ్రతకనివ్వండి సార్ ప్లీజ్ సాధ్యం కాదు. చూడు, నీ బాధ నాకు అర్థమవుతోంది. సార్. నా మాట విను తిరుపతి. వాడికి శిక్ష పడేలా చేసే బాధ్యత నాది. వాడిని వదిలేసే, వదిలి వెళ్ళు. అలాగే సార్. హత్య జరిగి చచ్చిపోయిన తిరుపతి ఆత్మగా వచ్చి పోలీసుల సాయంతో తను చంపిన వాళ్ళని ఆయనే కనిపెట్టారు. దీనికి సంబంధించిన 4 మనుషుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అది కాకుండా వీళ్ళందరూ సుహాసిని బిల్డర్స్ లో వర్క్ చేస్తున్నారని కనిపెట్టారు. ఇది కాకుండా 500 కోట్లు ఆస్తి కోసం ఈ నాటకంతా ఆడారని తెలిసింది. సార్, సుహాసిని మాయా పేరున ఉన్న బినామీ ప్రాపర్టీని అనాథాశ్రమానికి డొనేట్ చేశారు సార్. ఆ పాప పేరున ₹1 కోటి డిపాజిట్ చేశారు సార్. తను చనిపోయినా తన కుటుంబాన్ని కాపాడుతోంది. తిరుపతి ఆత్మ వచ్చినందువల్ల ఈ కేసు క్లోజ్. ఎస్ సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. నరసింహ, నీ నీడ కనపడడం లేదు.